హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 నేను మీ భావన. సినిమా అంటే స్క్రీన్ పే డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ అంటూ ఇలా చాలామంది కలిస్తేనే ఒక సినిమా. బట్ పరాక్రమం అనే సినిమాకి సంబంధించి స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఒక ప్రొడ్యూసింగ్ కానీ ప్రతి ఒక్క పాత్రని ఒక్క పర్సన్ డీల్ చేస్తూ ఆయన ఒక్కళ్ళే హ్యాండిల్ చేస్తూ అన్నీ తానే ఒక వన్ మ్యాన్ ఆర్మీగా తీసిన సినిమా పరాక్రమం. మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది హీరో ఎవరో. సో బండి సరోజ్ కుమార్ గారు ఆయన వన్ మ్యాన్ ఆర్మీగా పరాక్రమం అనే సినిమాని నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 22న ఆగస్ట్ 22న రిలీజ్ కాబోతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన తీసిన చాలా సినిమాలు ఉన్నాయి. అంతగా చెప్పుకోలేనివి కాకపోయినా కూడా ఆయనకంటూ ఒక మంచి గుర్తింపు అయితే సాధించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ప్రతి సినిమాని కూడా ఒక నిజ జీవితంలో నుంచి తీసుకొచ్చి మరీ సినిమాలో చూపిస్తూ జనరల్గా ఎలా ఉంటుంది అనేది ఒక సత్యాన్ని చూపించేలాగా అయితే కన్వే చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు ప్రతిసారి. సో ఇప్పుడు బండి సరోజ్ కుమార్ గారు అండ్ నాగలక్ష్మి హీరోయిన్ అయితే మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడేద్దాం. హాయ్, నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు సరోజ్ కుమార్ గారు? హాయ్ నాగలక్ష్మి, హౌ ఆర్ యూ? గుడ్. యూఆర్ న్యూ టు తెలుగు ఇండస్ట్రీ కదా, కొత్త. ఓకే, సో ఎలా ఉంది తెలుగు ఇండస్ట్రీ, ఎలా ఉంది? బాగుందా? ఆడిషన్స్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారా హీరో గారు? ఆడిషన్స్ చేశారు. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? అన్నవరం నుంచి వచ్చారు. అంటే యాక్టర్గా అంటే చేయాలి అనేది ఏమైనా థాట్ ఉండిందా, లేదంటే సడన్గా? సెటిల్ ఇక్కడే, మమ్మీ డాడీ ఇక్కడే ఉంటాం. ఓకే, సో అన్నవరం నుంచి ఆడిషన్స్కి హైదరాబాద్ వచ్చి తీసుకున్నారా? పుట్టి పెరిగింది ఇక్కడే, హైదరాబాద్లోనే పుట్టి పెరిగారా? లేదు, అన్నవరం. అవునా? ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? ఇక్కడికి వచ్చి 15 years. ఓకే, అవును. నీది ఎప్పుడు ఇప్పుడు ఏజ్ అంతా 16 కదా? అవునా? ఎప్పుడైనా అమ్మాయిలు ఏజ్ అడగకూడదండి. 15 years అంటే 1 year కదా, అక్కడ పుట్టి వచ్చేసావా అని అడుగుతున్నాను. అసలే తను యాక్చువల్గా కొత్తగా వచ్చింది ఇండస్ట్రీకి, కొంచెం మనం భయపెట్టకూడదు. కొంచెం మాట్లాడించడానికి నేనే ట్రై చేస్తున్నాను సరోజ్ కుమార్ గారు. యా, సో నాగలక్ష్మి ఎలా ఉంది తెలుగు ఇండస్ట్రీ? నచ్చిందా? నచ్చింది. అండ్ సినిమా ఫస్ట్ సినిమా తీయాలి అని అంటే అందులోనూ బండి సరోజ్ కుమార్తో అనగానే భయం వేసిందా? భయం అంటే భయం వేసి అసలు ఆయన గురించి అయినా తెలుసా మీకు? తెలీదు. నాకు తెలిసి ఇప్పటికీ కూడా మీకు ఏం తెలియదు. అవునా? ఒక సినిమా ఎలా అనిపించింది కథ విన్నప్పుడు? కథ గురించి అంటే పరాక్రమం అనే టీంని ఎవరిని అడిగినా నాకు తెలియదనే చెప్తారు. సో ఎందుకంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ డైలాగులు మాత్రమే గుర్తుంచుకుని ఎలా సినిమాని తీశారు. అవును. ఓకే, మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? మరదల్ క్యారెక్టర్ బాగుంటుంది, ఒక లవ్ స్టోరీ. ఓకే, లవ్ స్టోరీ ఉంటుంది. ఓకే, మీ క్యారెక్టర్ నేమ్? భవానీ. ఓకే, సో అంటే మీరు కూడా ఏమైనా డాన్సర్లా ఉన్నారా దీంట్లో? ఒక అమ్మాయి కూడా డాన్సర్లా కనిపించింది మాకు టీజర్లో, ట్రైలర్లో కూడా చూశాను. లేదు. ఓకే, మీరు మరదలా ఏమైనా? మరదలేనా? ఓకే, సో ఎలా అనిపించింది సినిమా తీసినప్పుడు? అండ్ ఒక మంచి సీనియర్ ఆర్టిస్ట్, చాలా సీనియర్ ఆయన కూడా. సో ఎలా అనిపించింది మీ ఎక్స్పీరియన్స్? బాగుంది. కానీ సార్ నాకు చాలా భయం. సార్ అంటే చాలా భయం. నాకు సినిమా గురించి అంతలా తెలీదు, ఈ మూవీలో యాడ్ చేసినప్పుడు తెలిసింది. తిన్నారా మార్నింగ్ ఏమన్నా? తిన్నాను. తినిపించారా లేదా? తిన్నారా? మరి ఇంకొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే, ఫైన్, టేక్ యూర్ ఓన్ టైం. సరోజ్ కుమార్, మీరు చెప్పండి, మీ పరాక్రమం అనే టైటిల్లో మాకు ఏంటంటే 2 కళ్ళు కనిపిస్తున్నాయి టైటిల్లో. సో దానికి అర్థం? అదే, ప్రతి మనిషిలో పరాక్రమం ఉంటుంది, దాన్ని చూపించాలని, దాన్ని సినిమాటిక్గా చూపిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి తీసాను. అంటే ఆ 2 కళ్ళకి అర్థం? పరాక్రమం కళల్లోనే కదా ఉండేది. ఓకే, పరాక్రమం మనం ఎలాగ ఒక మనిషిలో ఉన్న ధైర్యం మనం ఎక్కడ చూస్తాం అంటే కళల్లో చూస్తాం. ఒక్క వర్డ్లో పరాక్రమం అనే దాన్ని మీరు నార్మల్ తెలుగు వర్డ్లో ఏదైనా చెప్పాలంటే ఎలా చెప్తారు? అదే బ్రేవరీ, ధైర్యం. అది ఇంగ్లీష్ అంటారు. తెలుగులో ధైర్యశాలి, పరాక్రమశాలిలో ధైర్యశాలి. ఓకే, సో మీరు ఇదివరకు మాంగళ్యం సినిమా చాలా సంవత్సరాల క్రితం వచ్చింది, అది కూడా చాలా గ్యాప్ వచ్చింది. ఇన్ని సంవత్సరాలు గ్యాప్ రావడానికి కారణం ఏంటి? లేదు, మాంగళ్యం 2022లో తీశాను, అప్పుడు రిలీజ్ అయింది. 2000 కరోనా తర్వాత
లేదు కరోనా టైంలో 22లో ఇంకా అప్పుడు కరోనా ఉంది యాక్చువల్గా. లేదు 21లో అయిపోయిందండి. 21లో ఫినిష్ అయిపోయిందా? దాని 2021 2 సంవత్సరాలు 2 సినిమాలు తీశాను. నిర్బంధం 2 కరోనా పైనే తీశాను. ఒకటి వచ్చి సగటు మనిషి పడే ఆవేదన నిర్బంధం అయితే, నిర్బంధం 2 వచ్చి కరోనా టైంలో పొలిటికల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, అప్పుడు ఎలాంటి క్రైసిస్ ఉంది, క్రైసిస్ మేనేజ్మెంట్ ఎలా జరిగింది, పొలిటీషియన్స్ మధ్య ఉండే పర్స్పెక్టివ్స్ ఏంటి వాళ్ళది అవి చూపించాను న్యూట్రల్గా, ఒక సైడ్ తీసుకోకుండా. తర్వాత యూత్ని టార్గెట్ చేశాను. ఫస్ట్ థాట్ ప్రొవోకింగ్ ఫిల్మ్స్ చేసి మంచి సినిమాలు చూడాలనే ఆడియన్స్ని టార్గెట్ చేసి 2 సినిమాలు తీశాను. తర్వాత యూత్ కోసం తీయాలని చెప్పి మాంగళ్యం తీశాను 22లో. తీసాక అది గ్రాండ్ సక్సెస్ అయింది నాకు. తర్వాత 1 year నేను టైం తీసుకున్నా. కథ రాసుకుని వెళ్దాం, అన్ని లొకేషన్లో రాస్తున్నాను కథ, ఈసారి రాసుకెళ్దామని 3 కథలు రాసుకున్నా. రాసి రిజిస్టర్ చేస్తున్నా, షూటింగ్కి వెళ్తున్నా. వెళ్ళబోయే ముందు మొత్తం సినిమా నాకు కనిపించిపోతుంది, నాకు బోర్ కొడుతుంది, మొత్తం సినిమా నాకు తెలిసిపోతుంది, ఇలా వద్దు అలాగే చేద్దాం. అఫ్కోర్స్ ఇప్పుడు కోట్లతో పని, కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నాం, ముందు లక్షల్లో తీసాం. సో కోట్లు ఖర్చు పెట్టి థియేటర్కి వచ్చే సినిమా తీసినప్పుడు రిస్క్ అవసరం అనుకుని ఆలోచించి 1 year నేను ఆ డైలమాలో ఉండి నాలో నేను అంతర్మదనం. అది తర్వాత లేదు ఇలాగే వెళ్దామని చెప్పి అలాగ వచ్చాను. అది ఇంకా బాగా వచ్చింది. అంటే యూత్కి రీచ్ అయిందని మీరు అనుకుంటున్నారా? ఏది పరాక్రమ రీచ్ అవుతుంది. మాంగళ్యం సూపర్ డూపర్ హిట్ అయింది. ఓకే, ఇప్పటివరకు తీసిన సినిమాలని యూట్యూబ్ వరకు అండ్ ఓటీటీలో కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది ఫస్ట్ టైం మీరు సడన్గా పరాక్రమం సినిమాని థియేటర్లో రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నారు. సో సడన్గా థియేటర్కి ఎందుకు? థియేటర్ రావాలని నా డ్రీమ్ అండి. యూట్యూబ్ అనేది నా ప్లాట్ఫామ్ అంతే. నాకు సినిమా ఎక్కడున్నా సినిమానే, బట్ యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్. సినిమా రిలీజ్ చేయడానికి అది ప్లాట్ఫామ్ కింద వాడుకున్నాను. నాకు ఓటీటీలతో వాళ్ళతో ఆ ప్రాసెస్ నాకు నచ్చక, సినిమా తీసిన క్రియేటర్కి ఎంతసేపు సినిమా రిలీజ్ చేయాలని ఉంటుంది. అంటే మనమే చేద్దాం అని కళనాది వెల్లమీది అనే కాన్సెప్ట్ పెట్టి వాచ్ అండ్ పే, అందరూ పే చేసి వాచ్ చేయాలి కదా, వాచ్ చేసి పే చేయాలంటే చేయాలి, అయితే వద్దు. నేను నీ మనసులో నుంచి అయితే పోను కదా, ఒక ఆడియన్స్గా ప్రేక్షకుల్లో నేను గుర్తుంటాను నీకు. అది రేపు నేను థియేటర్కి వచ్చినప్పుడు ఇట్ విల్ పే ఆఫ్ అని ఆ ప్లానింగ్తో చేశాను. సో మనకంటూ ఆడియన్స్ జనరేట్ చేసుకుని థియేటర్కి వస్తే ఆ వచ్చే ఇది రిసెప్షన్ వేరు ఉంటుంది. మనం ఎవరో తెలియకుండా వచ్చి ఎంత గొప్ప సినిమా తీసినా థియేటర్ అనేది ఎవ్రీ షో కౌంట్స్ కదండి. అసలు ఈ కలం నాది వెలం నీది అనే కాన్సెప్ట్ అంటే దానివల్ల ఏం కన్వే చేస్తున్నారు? అదే ఇంతకుముందు అలా చేశాను. కళ నాది వెళ్ళ మీద అంటే నేను సినిమా ఆర్ట్ నాది, నువ్వు పే చేయాలనుకుంటే చెయ్యి, ఎంతన్నా చెయ్యి అని చెప్పి చేశాను, రిలీజ్ చేశాను. అండ్ మీరు తీసిన ప్రతి సినిమా కూడా ఏంటంటే జనరల్గా ఉంటుంది, అంటే స్పెషలైజ్గా ఏదైనా ఒక కథని నిర్మించుకుని, అంటే ఒక కథని చదివిన తర్వాత కొంతమంది సినిమాలాగా తీసేవాళ్ళు చాలామంది ఉంటారు, లేదంటే ఏదో ఒక కాన్సెప్ట్ని కన్వే చేస్తూ ఉంటారు పబ్లిక్కి. మీరు తీసిన ప్రతి సినిమాలో కూడా మీరు ఏం కన్వే చేస్తున్నారు? అదే ఒక్కో సినిమాలో ఒకటి చేస్తున్నాను. సమాజంలో ఉన్నదాన్ని కొంచెం కమర్షియల్గా, అంటే క్లాస్ బీకినట్టు ఉంటే బోర్ కొడుతుంది. సో వాళ్ళకి అర్థమయ్యే స్టైల్లో క్యారెక్టర్స్ క్రియేట్ చేసి తీయాలి. కొంచెం థాట్ ప్రొవోకింగ్ ఉండాలి, ఎంటర్టైనింగ్ ఉండాలి. మీరు ఇండస్ట్రీకి రాకముందు మీరు సరోజ్ కుమార్ అంటే ఏంటి? అప్పుడు నేను స్టూడెంట్ని, అప్పుడే డిగ్రీ కంప్లీట్ చేయకుండా డిస్కంటిన్యూ చేసి వచ్చాను. ఓకే, ఇండస్ట్రీకి రావడం మీరు హీరోగా వచ్చారా? అదే జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చాను. ఓకే, అనిపించిందా మీకు హీరోలాగా నేను చేయాలి అని? అంటే మీ డ్రీమ్ని యాక్చువల్లీ ఇది అంతా ఇంప్లిమెంట్ చేస్తున్నదైతే మాకు ఆల్రెడీ ప్రతి సినిమాలో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క పర్సన్ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్, ప్రొడక్షన్ ఇవన్నీ కూడా ఒక్క పర్సన్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ మ్యాటర్, అది చాలా చిన్న విషయం అస్సలు కాదు. మీరు ఇన్ని పాత్రలు మీరే పోషించడానికి అసలు కారణం ఏంటి? అదే నేను అంటే వాళ్ళు ఇప్పుడు ఆ టెక్నీషియన్స్కి ఇచ్చే డబ్బులు వాళ్ళకి ఇచ్చే, అంటే ఎవ్రీబడి, అంటే ఇప్పుడు నా పొటెన్షియల్ వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు నేను సక్సెస్ కొడితే అన్కండిషనల్గా పనిచేయడానికి వస్తారు, సక్సెస్ లేనప్పుడు వచ్చే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. దీనికి నేను డిఓపి వచ్చి వెంకట్ ప్రసాద్ గారు, ఆయన 100%లో సినిమా కెమెరామెన్. ఖాళీ ఎస్ఆర్ అశోక్ వచ్చి నాకు సౌండ్ డిజైనరు, ఆర్ట్ డైరెక్టర్ ఫన్నీ మూసీ అని, మళ్ళీ స్టంట్స్ వేరే ఆయన చేశారు. సో దీంట్లో తగ్గినాయి నాకు. నేను ఇంతకుముందు అన్నీ చేసేవాడిని, ఇప్పుడు కొంచెం క్రియేటివ్ కొలాబరేటర్స్ దొరికారు, అంటే నన్ను కొంచెం కామన్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు, వాళ్ళతో నాకు బెనిఫిట్ అయింది. ఓకే, సినిమాలో ఏంటంటే చాలా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ కనిపించాయి. ఒకటి ఏంటంటే క్రికెట్ టీం కనిపించింది, అండ్ ఇంకొకటి చైల్డ్ ఆర్టిస్ట్ టీం ఒకటి కనిపించారు, ఇంకా డిఫరెంట్. అండ్ మీది డబుల్ యాక్షన్ లాగా అయితే అనిపిస్తుంది, ఎందుకంటే మేము అనుకున్నది ఏంటంటే పరాక్రమం అనే టైటిల్లోనే 2 కళ్ళు కనిపించాయి. ఒకటేంటే సత్యబాబు అండ్ ఇంకోటి లోవరాజు.
సో మీకు ఈ 2 క్యారెక్టర్ డిఫరెన్షియేషన్ ఏంటి అసలు? అదే ప్రతి మనిషిలో కూడా ఇద్దరు ఉంటారు. సత్యబాబు నుంచి లోరాజ్కి జరిగే ట్రాన్స్ఫర్మేషనే ఒక లైఫ్, మనిషి లైఫ్ అని నా ఫీలింగ్. దాన్ని ఇలా చూపించాలి కమర్షియల్గా 2 క్యారెక్టర్స్తో అనిపించింది. ఓకే. అండ్ సాంగ్స్ ఉన్నాయా సినిమా? ఉన్నాయండి. ఎన్ని సాంగ్స్ 3 ఉన్నాయి? సాంగ్స్ ఉన్నాయి. ఓకే. మీరు ఎప్పుడు సీరియస్గానే ఉంటారా సరోజ్ కుమార్ గారు? అంటే షూటింగ్లో జోయిల్ అప్పుడప్పుడు నవ్వాలి. నేను ఘోరంగా నవ్వుతా, కానీ అవసరం లేకుండా నవ్వను. సార్ అలా ఉంటారు కానీ చాలా మంచిది బయట. ఓకే. అమ్మ సార్ గురించి అడిగితే కానీ మీరు నోరు విప్పలేదు, అంటే సార్ గురించి అయితేనే చెప్తారనమాట హీరోయిన్. ఓకే. సో సపోర్ట్ ఎలా ఉండేది స్క్రీన్ పైన కానీ? చాలా బాగా సెట్లో చాలా బాగుండేదా? ఎంకరేజ్ బాగా చేశారు. నువ్వు చెయ్యగలవు, చేస్తావు, భయం తీసే అని చాలా సపోర్ట్ చేశారు. నిజానికి భయం లేకుండానే ఉంటేనే మనం ఎక్కువగా మింగిల్ అయిపోయి అన్ని చెప్పుకోగలం. ఏదైనా డైలాగ్ గురించి కూడా అడగాలి అని, ఎందుకంటే ఆన్ స్పాట్లో డైలాగ్స్ ఇవ్వడం అనేది ఆయన స్టైల్ యాక్చువల్గా అయితే. సో మీరు ఎలా అంటే చాలా అయితే టెక్స్ట్ అయితే తీసుకునే ఉంటారు, ఎందుకంటే మీరు న్యూలో ఆర్టిస్ట్గా వచ్చారు కాబట్టి. అవునా? ఇచ్చేవాళ్ళ టేక్స్ అంటూ ఉంటే ఇచ్చేవారా ఛాన్సెస్? లేదు ఇది 1 టైంలో క్లోజ్ చేయాలి అనేది ఏమైనా ఉండేదా? లేదు, అలా ఏం లేదా? ఓకే. టేక్స్ తీసుకునేవాళ్ళు. ప్రతి టేక్ కూడా ఒక సీన్ అనుకుంటే 20 మినిట్స్లో అయిపోయే సీన్ ఉంటే ఈ అమ్మాయితో 2-3 అవర్స్ పట్టేది. 2-3 అవర్స్ స్టార్టింగ్. ఓకే. స్టార్టింగ్లో 2 డేస్లో సెట్ అయిపోయింది. భయం అనమాట ఎక్కువ. మీరు భయపెట్టకూడకుండా మీరు కూడా అలాగా మంచి అలా అయితే 2 ఇయర్స్ అవుద్ది సినిమా. అది నాకు తెలుసు కదా. మనం భయపెట్టకపోతే వన్స్ ఎంటర్ ద సెట్, సర్కస్లో వాడు ఉంటాడు కదా, అలాగే ఉండాలి. ఆబ్వియస్. లేకపోతే అది ముందుకు వెళ్ళదు. సో అది మనం అనుకున్న షార్ట్ టైంలో చేయాలి, ఇంత కంటెంట్ ఉంటుంది, దీన్ని చేయాలి. అది ప్లస్ ఇంకోటి ఆన్ స్పాట్ రాయడం వల్ల ఏంటంటే వీళ్ళకి కూడా ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు ఏ సినిమానే ఈజీగా చేయగలుగుతారు వీళ్ళు. ఇప్పుడు ఉన్న యాక్టర్స్ అందరూ కూడా కేక్ వాక్ అయిపోద్ది. ఎందుకంటే నా దగ్గర అన్ని ప్రతి సెకండ్ టెన్షనే వాళ్ళకి. కెమెరా ముందు వెళ్ళే వరకు, కెమెరా ముందే పర్ఫామ్ చేసి బయటకు వచ్చాక టెన్షనే. సో ఇవన్నీ హ్యాండిల్ చేయగలిగినాడు ఇక ఎలాంటిదన్నా హ్యాండిల్ చేయగలుగుతాడు. కంఫర్ట్ జోన్లో ఉండరు నా యాక్టర్స్ ఎప్పుడు కూడా. పెట్టను నేను వాళ్ళని. సో వాళ్ళకి కూడా మంచిది, ప్లస్ నా సినిమాకి కూడా మంచిది. అండ్ మీరు 1 మ్యాన్ ఆర్మీ షో లాగానే ఉన్నారు ప్రతి దగ్గర కూడా. అండ్ టీచర్ ఆన్ ట్రైలర్లో వచ్చినప్పుడు కూడా చూశాను, మొత్తం మీరే ఎక్కువగా స్టాండ్ తీసుకొని టీం అందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం, కానీ ఆ వే అనేది కూడా చాలా బాగా నచ్చింది మాకు. ఎందుకంటే మీరు ఒక కొత్త ఆర్టిస్టులని మాత్రమే తీసుకుంటూ మీ సినిమాలో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కూడా ప్రతి ఒక్క సినిమాలో కొత్త ఆర్టిస్ట్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సినీ ఫీల్డ్కి, తెలుగు ఇండస్ట్రీకి ప్రత్యేకంగా. సో మీరు ఎందుకు అలా? ఎవరైనా అంటే చాలా సినిమాల్లో చాలా ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు, కొత్తగా వచ్చిన కమీడియన్స్ కానీ ప్రతి ఒక్క కో ఆర్టిస్టులు అయితే చాలామంది ఉంటారు. మీరు ఎందుకు వాళ్ళని ఎవరిని సెలెక్ట్ చేయట్లేదు, కొత్త వాళ్ళని మాత్రమే తీసుకోవడానికి కారణం? ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించి నేను చేస్తాను నీ సినిమాలో వచ్చి చేయాలని అన్కండిషనల్ అంటే డెఫినెట్లీ ఐ విల్ బి ఇంట్రెస్టెడ్. నాకు బెనిఫిటే కదండి ప్రాజెక్ట్కి, బిజినెస్ సైడ్. నేను ఆలోచించేది ఏంటంటే కొత్త వాళ్ళ ఫైర్ ఉంటుంది. అండ్ ఈ ఆలోచనలు నేను యంగ్గా వచ్చినప్పుడు టీనేజ్ అయిపోయి నాకు డబ్బులు వద్దు, ఏమొద్దు, నేను రోడ్డు మీదనే పడుకుందాం, స్క్రీన్ మీద కనిపించాలని పిచ్చి ఉండేది. సో ఆ పిచ్చి వాళ్ళలో కూడా ఉంటుంది అని, అంటే కొత్త వాళ్ళు కూడా కొంచెం ఐటెంలు వస్తుంటారు, అంటే కెమెరా ముందు ఒకటి మాడతారు, బయట ఒకటి జరుగుతుంది, అలాంటి వాళ్ళు వస్తుంటారు. ప్రతి సినిమాలో వైరస్ ఎంటర్ అవుద్ది, వాళ్ళని ఆ సినిమా తర్వాత కట్ చేస్తుంటాను. ఎందుకంటే నేను పర్సనాలిటీస్ ఇంపార్టెంట్ లైఫ్లో ఎప్పుడు కూడా. బీ గ్రౌండెడ్ అండ్ బీ రియల్ అంటాను ఎప్పుడు. సో రియల్ పీపుల్లే గ్రో అవుతారు. హిపోక్రెట్స్ ఎవరైతే ఉంటారో అది ఈ సినిమా వాళ్ళకి సినిమా నాలెడ్జ్ లేక, సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ సినిమా ఎంత గొప్పదో అర్థం చేసుకోగలుగుతారు. లేని వాళ్ళు ఏంటంటే ఈ సినిమాని వాడేసుకుని మనం ప్రమోట్ చేసుకుని బతికేద్దాం అనుకుంటారు. సో అలాంటి వాళ్ళని నేను ఎక్కువ ఎంకరేజ్ చేయను. సో కొత్త వాళ్ళలో కూడా వైరస్ వస్తుంటుంది. ఎందుకంటే నేను సినిమాకి రైట్ పీపుల్ని ఇంట్రడ్యూస్ చేయాలి. నేను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, నాకు ఆ చాయిస్ ఉన్నప్పుడు రైట్ పీపుల్ని చేయాలి. అవతల నాకు సొంత ఫ్రెండ్ అన్నా కూడా నేను దూరం పెట్టేస్తాను. ఇఫ్ ఈజ్ నాట్ రైట్ ఫర్ ద ఇండస్ట్రీ. వాడి మెంటాలిటీ ఏంటి, వాడి ప్యాషన్, వాడి లైన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, ప్యాషన్ ఏంటి అనేది ఖచ్చితంగా చూస్తాను. మీరు ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? 20 ఇయర్స్. సో ఇన్ని ఇయర్స్ నుంచి మీరు 1 మ్యాన్ షోనే కనిపిస్తుంది మాకు. మీరు ఎందుకు వేరే డైరెక్టర్స్ని అప్రోచ్ అవ్వడం కానీ, లేదంటే వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు అప్రోచ్ అవ్వడం ఇలాంటివి ఎప్పుడు జరగలేదా? అది జరుగుతుందండి, ఒకటి వచ్చాక జరుగుతుంది. ఇప్పుడు అంటే ఇంతకుముందు కూడా 2-3 ఆఫర్స్ వచ్చాయి లీడ్ రోల్గా. ఒకటైతే టీజర్ దాకా వెళ్ళి వెనక్కి వచ్చాను. అంటే వేరే డైరెక్టర్ ఇప్పట్లో హ్యాండిల్ చేయలేరేమో నన్ను, అంటే ఫుల్ పొటెన్షియల్ చూపించాలని పరాక్రమం థియేట్రికల్ ఫిల్మ్ చేద్దామని ఇప్పుడు చేశాను. మేబీ ఈ సినిమా తర్వాత దే విల్ నో నా యాక్టింగ్ డైమెన్షన్స్ ఏంటి, నేను
నేను ఎలా చూపిస్తే బాగుంటుందని వాళ్ళకి అర్థం అవుద్ది కాబట్టి దెన్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ మీ. ఎన్ని పాత్రలు మీరు ఒక్కళ్ళే పోషిస్తూ ఉన్నారు, ప్రొడక్షన్స్ కానీ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే కానీ, అండ్ మ్యూజిక్ కంపోజింగ్ కూడా మీరే అని విన్నాను, అండ్ లిరిక్స్ కూడా మీదే. సో ఇవన్నీ మీరు ఒక్కలే ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అసలు? ఏముంది, అది నా ఇంట్రెస్ట్, రైటింగ్ అనేది నా ఇంట్రెస్ట్ అండి, స్పాంటేనియస్గా వస్తుంది, అది నాకు వచ్చిన గిఫ్ట్. అది మ్యూజిక్ అనేది కూడా నా ఇంట్రెస్ట్, ఇక్కడ నుంచి వచ్చేది మ్యూజిక్. మీకు మ్యూజిక్లో కూడా టాలెంట్ ఉంది. సో అది పాటలు రాస్తూ ఉంటారా? పాటలు నేను 6 years బ్యాక్ సినిమాకి రాశాను, మళ్ళీ ఇప్పుడు రాశాను అనమాట. పాటలు కూడా నాకు బయట వర్క్ చేస్తే అనంత్ శ్రీరామ్ ఇట్లాంటి వాళ్ళతో వర్క్ చేయాలి ఇన్ ఫ్యూచర్ అని ఉంది. మంచి సాహిత్యం, నాకన్నా మంచి సాహిత్యం రాయగలిగే వాళ్ళు ఉంటారు, మంచి రైటర్స్. సో వాళ్ళని మన ఐడియాస్ ఇన్కార్పొరేట్ చేస్తే ఇంకా బాగా వస్తాయని నా ఫీలింగ్. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి నాకున్న సాహిత్యాన్ని, నేను చూసిన లైఫ్ని మిళితం చేసి ది బెస్ట్ నేను ఇవ్వగలిగింది ఇచ్చాను. ఎక్కువ ఎలాంటి సినిమాలంటే ఇష్టపడతారు మీరు? నేను అన్ని జానర్స్ ఫిల్మ్స్ చూస్తానండి. ఫిల్మ్కి ఏదో పర్పస్ ఉండాలని నా ఫీలింగ్. ఏదైనా సినిమా తీయాలంటే ప్రజలకి, పబ్లిక్కి, ఆడియన్స్కి కానీ ఏదైనా ఒక మెసేజ్ని కన్వే చేయడమే ఒక డైరెక్టర్గా వాళ్ళు ఎంచుకునే ఒక కథ అయితే ఉంటుంది. మీరు ఎంచుకునే కథలో మాకు అంటే ఆడియన్స్కి ఎలాంటివి అని అంటే యూత్కి సంబంధించినవి ఎక్కువగా కనెక్ట్ అయ్యేలా మీరైతే కాన్సెప్ట్స్ ఇస్తున్నారు. సో పరాక్రమం సినిమా నుంచి మీరు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? అన్నీ ఉంటాయండి సొసైటీలో ఉన్న అన్నీ కూడా, అన్ని కోణాలని, వేరే వేరే ఆస్పెక్ట్స్ని వేరే సీన్స్లో. ఇప్పుడు అట్రాసిటీని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, అది కూడా చూపించాను దీంట్లో. ఇంతకుముందు అట్రాసిటీకి గురైన వాళ్ళని చూపించాను, ఇప్పుడు అట్రాసిటీ మిస్యూజ్ చేసుకునే వాళ్ళని చూపించాను. ఇంకా సెంట్రిక్ ఐడియాలజీ చూపించాను. ఇప్పుడు రైటో లెఫ్టో అని ఒక సైడ్ తీసుకుంటున్నారు యూత్, అట్లా కాకూడదు. అందులో మంచి ఉంది, ఇందులో చెడు ఉంది, ఇందులో మంచి ఉంది, అందులో చెడు ఉంది, మంచిని మాత్రం తీసుకుని వెళ్ళు అనేది ఒకటి. అలా రకరకాల ఐడియాలజీస్. ప్రేమ, నిజమైన ప్రేమ అంటే ఏంటి, అసలు ప్రేమ అంటే ఏంటి అనే దానికి కూడా దీంట్లో ఇంటర్మిషన్ ముందు ఒక అద్భుతమైన సీన్ ఉంటుంది, ఏమైతేనే ఉంటుంది, అది చాలా బాగుంటుంది. సో అలా అన్ని రకాలుగా నాకు అనిపించింది, నేను సొసైటీలో చూసినవి, నాకు ట్రిగ్గర్ చేసినవన్నీ కూడా ఏదో పిలిచి కూర్చోబెట్టి క్లాస్ వీకినట్టు, ప్రవచనం చెప్పినట్టు చేస్తే ఆడియన్స్ ఎప్పుడు తక్కువ అవుతారు మనకి. సో ఎంటర్టైనింగ్గా చెప్పాలి. అందుకే మీరు జనరల్ టాక్నే తీసుకున్నట్టు కనిపిస్తుంది. అండ్ కొన్ని మరీ బూతులు వాడుతున్నట్టయితే కొన్ని సినిమాలు అవి చెప్పాను. ఈ సినిమాలో మరి అలాంటివి థియేటర్కి వస్తుంది కదండి, యూఏ సర్టిఫికెట్, యూకి దగ్గరగా ఉంది అన్నారు. మా ఆర్ఓ గారు కూడా చాలా, సెన్సార్ ఆర్ఓ గారు, ఆవిడ చాలా అప్రిషియేట్ చేశారు ఫిల్మ్ని. సో అది యాక్చువల్లీ ఇదే నా బలం. అవి నేను ఎందుకు చేశాను అంటే అటెన్షన్ కోసం. అంటే ఎవరు చేయలేదు. హాలీవుడ్లో క్వింటిన్ టారంటినో చేశాడు, బాలీవుడ్లో మీకు అనురాగ్ కశ్యప్ చేశాడు, తెలుగులో ఎవరు చేయలేదు. అంటే ఉన్న పరుష పదజాలన్నీ పెట్టి ఒక మంచి క్లాసిక్ తీయాలి. అందులో మీరు ఆ మాటలు సినిమా చూస్తే కనుక మీరు కన్నీటితోనే బయటకు వస్తారు ఆ సినిమా మొత్తం చూశాక. సో ఆ సినిమా మొత్తం చూసిన వాళ్ళకి అర్థమవుద్ది ఆ సినిమా. ఆ మొత్తం చూసిన వాళ్ళే ఇప్పుడు నా ప్రేక్షకులు. మిగతా వాళ్ళు కొంచెం అంటే జడ్జిమెంటల్ పీపుల్ ఉంటే కనుక వాళ్ళు కూడా చేంజ్ అవుతారు. మీరు ఎప్పుడు ఎక్కడైనా ఇంటర్వ్యూలో కానీ స్టేజ్ మీద కానీ మీరు ఒక చిరంజీవి గారి గురించి ఇన్స్పిరేషన్గా ఉంటూ నేను పెరిగాను అనేది ఒకటి ఎప్పుడైనా స్టార్టింగ్లో అదే ఇంట్రడ్యూస్ చేస్తూనే మీరు ఏదైనా స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో ఆయనకి మీకున్న సబ్జెక్ట్ ఏంటి, మీ బోల్డ్ ఏంటి, అసలు మీరిద్దరికి సంబంధం ఏంటి? ఏం లేదు, అదే చెప్పాను, జస్ట్ ఆయన చూస్తూ ఇన్స్పిరేషన్గా పెరిగారు అంతే. సో ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి. మనం నటుడిగా ఇప్పుడు వస్తున్నాను, ఫుల్ ఫ్లెడ్జ్ నటుడిగా ఇప్పుడు ప్రజలందరి ముందుకి, మీడియా ముందుకు వచ్చినప్పుడు ఆయన పుట్టినరోజు రిలీజ్ చేస్తున్నాను కాబట్టి ఆయన గురించి మాట్లాడాను ఒకసారి. దాంట్లో ఏదో కాంట్రవర్సీ వచ్చి ఏదో కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి అర్థం కాలేదని మళ్ళీ చెప్పాను. మళ్ళీ ఇంకో 10% ఉంది కదా, క్లియర్ చేసేద్దామని మనం క్లియర్ చేసాను. ఇంక మాట్లాడినాం, మళ్ళీ చిరంజీవి బర్త్డే గురించి మాట్లాడతాం తప్ప వాటి గురించి ఇంకా మాట్లాడినాం. అంటే మన సమాజానికి మనం అర్థం అయ్యేలా చెప్పడం మన బాధ్యత. వాళ్ళకి అర్థంగా ఆడే అర్థం చేసుకుంటాడు అనుకునేది కూడా బాధ్యత రాహిత్యం, అది ఇర్రెస్పాన్సిబిలిటీ. సో యాజ్ ఎ రెస్పాన్సిబుల్ క్రియేటర్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఆర్టిస్ట్ నేను చెప్పాలనుకుని చెప్పాను. ఇంకా క్లియర్ చెప్పాలి, వాళ్ళకి అర్థం కాదు కదా అని ఆ కన్సర్న్తో చెప్పాను. అదే తప్ప చిరంజీవి అని కాదు, చిరంజీవిని చూశాక సినిమా చూశాను కానీ ఎంతో గొప్ప గొప్ప నటులను చూశాను. రజనీకాంత్ నా ఆల్ టైమ్ ఇన్స్పిరేషన్ అయినా, షారుఖ్ ఖాన్ అంటే ఇష్టం, చాలామంది నటులు ఉన్నారు. ఇష్టమైన హీరో? అదే రజనీకాంత్ ఇష్టం, అందరు ఇష్టం. చిరంజీవి అఫ్కోర్స్, రజనీకాంత్, షారుఖ్ ఖాన్, మిగతా కూడా. మీరు తమిళ్లో కూడా సినిమాలు తీశారు,
ఓకే. అంటే తమిళ్లో ఎలా అంటే మీరు తెలుగు కదా, అంటే తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి మీరు తెలుగు సినిమాస్ తీసి స్టార్ట్ అయింది అయితే అదే తీసారు. సో తమిళ్లో తీయడానికి కారణం ఏంటి? నేను ఫస్ట్ చేసిందే తమిళ్లో. ఫస్ట్ తీసిందే తమిళ్లో తీసారా? దాని జర్నీ గురించి ఆల్రెడీ టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూలో చెప్పాను. TNR 146 అని, దాంట్లో చూస్తారు, మళ్ళీ రిపీట్ అవుతుంది అది. ఇంకా అమ్మాయి కూడా ఆవలిస్తుంది ఏమైనా అడగండి. సో పరాక్రమం సినిమా ఆడియన్స్ ఎందుకు చూడాలి? అదే మంచి సినిమా చూడాలి, రొటీన్ సినిమాలు చూసి బోర్ కొట్టిన వాళ్ళు వచ్చి చూస్తారు. రొటీన్ అంటే ఇది టూ అవేగా ఆర్ట్ ఫిల్మో ఇట్లా కాదు, ఇది కూడా కమర్షియల్ సినిమానే. కమర్షియల్ సినిమాని నా కోణంలో చూపించాను. సో మేకప్ లేకుండా మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, మన ఇంటి పక్కన మనం ప్రేమించే అబ్బాయో లేకపోతే మన తమ్ముడో మన అన్నో వాళ్ళని హీరోగా చూస్తే ఎలా ఉంటుంది, మన చెల్లిలో మన ప్రియురాలో మన ఇంటి పక్కన అందమైన అమ్మాయిలను చూస్తే వాళ్ళ హీరోయిన్లు ఉంటే ఎలా ఉంటుంది, మన ఇంటి పక్కల క్యారెక్టర్స్ని చూస్తే ఎలా ఉంటుంది అని అందరూ మేకప్ లేకుండా నటించారు ఈ సినిమాలో. సో బాగా రిలేట్ అవుతారు. నేను తెలుగు సినిమాలు ఎక్కువ అబ్జర్వ్ చేసిందంటే లుక్ ఫ్రీక్స్ ఎక్కువ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు, కెమెరామెన్లు కానీ వీళ్ళందరూ కూడా స్కిన్ టోన్ చూసి మర్యాద ఇవ్వడం ఇవన్నీ ఉన్నాయి. అది పోవాలని నా ఫీలింగ్. అది ఎందుకంటే నువ్వు అందరూ మేకప్ వేసుకుని తిరగదు ఇంట్లో. అమ్మ ఎలా ఉంటుంది, మేకప్ లేకుండా ఉంటుంది. కానీ సినిమాలో చూస్తే అమ్మ మేకప్ వేసుకుని కూరగాయలు కట్ చేస్తుంటుంది కిచెన్లో. సో అది పోవాలి, రియలిజం రావాలి. అందమైన ముఖాలే చూస్తారు అనేది రాంగ్. ముఖాలు అందంగా ఉంటే చాలు, ఎక్స్ట్రా నువ్వు తెచ్చి చూపించకూడదు అని నా ఫీలింగ్. ఓకే. మీరు ఇంకా ముందు ముందు మంచి ప్రాజెక్ట్స్తో మీరు కూడా ఇంకా తెలుగు ఇండస్ట్రీలో మీకంటే ఆల్రెడీ చాలా మంచి వన్ మ్యాన్ షోగా, ఒక వన్ మ్యాన్ ఆర్మీ లాగైతే మీకు చాలా మంచి పేరు ఉంది సరోజ్ కుమార్ గారు. అండ్ పరాక్రమం సినిమాతో మీరు ఇంకా హిట్ కొట్టాలి, ఎందుకంటే ఫస్ట్ టైం మేము స్క్రీన్ మీద చూడబోతున్నాం కాబట్టి ఇది ఒక పెద్ద హిట్ అవుతుందని అయితే నేనైతే నమ్ముతున్నాను. అండ్ నాగలక్ష్మి కూడా షీ డన్ ఎ గుడ్ జాబ్. మీ యాక్టింగ్ అయితే చాలా నచ్చింది. నేను ఇందాక ట్రైలర్ చూశాను, మీరు కూడా చెప్పారు. లవ్ స్టోరీ అనే సీన్ ఏదైతే ఉందో, ఒకటి ఏడుస్తూ వచ్చి హక్ చేసుకున్న సీన్ ఒకటి చూశాను, అది చాలా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది యూత్కి కూడా. అంటే అంత జెన్యున్గా చూపించాను నేను, ఎందుకంటే మేకప్ లేకుండా ఉన్నారు అని అన్నదాన్ని కూడా, అది కూడా చాలా న్యాచురల్గా ఉంది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. పరాక్రమం సినిమా కూడా మంచి హిట్తో ఇద్దరికి కూడా మంచి గుర్తింపు వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ నాగలక్ష్మి కూడా యాక్టింగ్ అయితే బాగా అందరూ గుర్తిస్తారని నేనైతే నమ్ముతున్నాను. ఎస్. సో చూశారు కదా బండి సరోజ్ కుమార్ గారి యాక్టింగ్ ఇప్పటి వరకు, యూట్యూబ్ వరకు అండ్ ఓటీటీ వరకు నిర్మితమైన వరకు చూసుకుంటే ఇప్పుడు స్క్రీన్ పైన చూడబోతున్నాము. సో పరాక్రమం అనే సినిమా August 22 అయితే రిలీజ్ కాబోతుంది. సో ఆ టీంని కూడా మాట్లాడిద్దాం. హాయ్. హలో. హాయ్ సుధీర్. హాయ్. హలో. నిఖిల్. హాయ్. అండ్ నాగతేజ. హాయ్, నమస్తే. హౌ ఆర్ యూ? సూపర్. ఎలా ఉన్నాయి మీ ప్రమోషన్స్? ఎలా జరుగుతున్నాయి సినిమా ప్రమోషన్స్? బాగా జరుగుతున్నాయి. ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. ఓకే. సో పరాక్రమం అనే సినిమాకి టైటిల్లో మీకు తెలిసిందేంటి? పరాక్రమం అంటే ఏంటి? నాకు తెలిసి బ్రేవరీ, నాకు సంబంధించి అయితే బ్రేవరీ అని చెప్పగలను. అన్న అంటే ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో ఇంత దూరం రావడానికి ఆ బ్రేవరీ అనేది ఉండాలి. సో పరాక్రమం అంటే బ్రేవరీ అని చెప్పగలను. అండ్ స్పెషల్గా మీ టీంలో అంటే చెప్పుకోవాల్సింది ఏంటంటే, క్రికెట్ టీంలో మీరు అందరూ ఒక బ్రదర్స్ లాగా అండ్ ఆపోజిషన్ టీం లాగా కూడా ఉన్నారు. అంటే మీ రోల్ ఏంటి నిఖిల్? నేను దీంట్లో నానాజీ అనే క్యారెక్టర్ చేశాను. సో అన్నకి ఆపోజిట్ టీంలో లీడర్గా. అంటే క్యాప్టెన్గా మా టీంకి నేను క్యాప్టెన్, ఇద్దరు నా ఫ్రెండ్స్. ఓకే. మీరు కూడా ఆపోజిట్ టీమేనా? సేమ్ టీమ్. ఓకే. మీ ముగ్గురు ఒకే టీమ్? ఒకే టీం. ఓకే. సరోజ్ గారికి ఇంకా బ్రదర్ ఏదో క్యారెక్టర్ కూడా, అంటే వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా? వాళ్ళ టీం వాళ్ళు వేరా? ఓకే. అంటే మిమ్మల్ని మేము అనుకోవచ్చా అంటే విలన్ లాగా? నెగటివ్ క్యారెక్టర్స్ అంతేనా? ఓకే. సో క్రికెట్ టీంలో మాత్రమే మీరు కనిపిస్తారా, లేదంటే ఇంకా సినిమా మొత్తం కూడా మిమ్మల్ని చూడొచ్చా? అంటే క్రికెట్కి సంబంధించిన విషయాల్లో చూడొచ్చు. గ్రౌండ్లో కూడా కాకుండా బయట కూడా కొన్ని సీన్స్ ఉంటాయి. సో కాన్సెప్ట్ గురించి ఏమైనా చెప్తారా మీ క్రికెట్ టీంకి సంబంధించి? అది మాత్రం తెలుసు. క్రికెట్ టీం అని నేనే చెప్తున్నాను క్రికెట్ ఆడతారు అని, దట్ ఈస్ ఫైన్.
పరాక్రమం అనే సినిమాలో క్రికెట్ టీమ్ అంటే ఆ కాన్సెప్ట్ ఎందుకంటే సినిమాలో చూస్తే చాలా ఉన్నాయి రోల్స్ అనేవి అండ్ చాలా మంది చాలా పెద్ద టీం అయితే కనిపిస్తుంది అండ్ క్రికెట్కి సంబంధించింది మేమైతే ఒక సిచ్యువేషన్ చూసాం అంతే. దాని తర్వాత మళ్ళీ మిగతా సీన్స్తో కంటిన్యూషన్ ఉంది. అంటే క్రికెట్కి సంబంధించి మొత్తం అదే కనిపిస్తే ఓకే ఇది క్రికెట్ టీంకి సంబంధించిన స్టోరీ అని మేము చెప్పుకోవచ్చు. కానీ ట్రైలర్ చూసినప్పుడు మాకు అలా అనిపించలేదు. లంపక లోవుగా ఒకటే రాజు ఆడి పేరు లోవరాజు అనే డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ మొత్తం తిరగదు సినిమా. కమగి లంపక లోవుగా ఒకటే రాజు ఆడి పేరే లోవరాజు అనే డైలాగ్ ఉంది కదా, చూసారు కదా ఫస్ట్ డేజర్లో. సో సినిమా అంతకన్నా ఇంకా ఎక్కువ రేంజ్లో ఉంటుంది. అసలు పేర్లు కూడా పలికేలా లేవు అంటే చాలా డిఫరెంట్గా. లోవరాజు అండ్ సత్యబాబు అంటే ఇట్స్ ఓకే. మీరు తెలుగు వాళ్ళే కదా? అవునండి. మరి లోవరాజు తెలుగు పేరు కదా. ఓకే, అయితే లోవరాజు అనేది ఫాదర్ క్యారెక్టర్ అని నేను విన్నాను. అది మాకు తెలియదు. నిజంగా మీ టీం వాళ్ళని నిజంగా సరోజ్ గారు అయితే బాగా గ్రిప్లో పెట్టారన్న అన్నదైతే మాకు బాగా అర్థం. ఎందుకంటే ఓకే మీరే హీరో గారి గ్రిప్లో ఉన్నారు. ఓకే, ఒక సినిమా అంటే నేను ఒక జెన్యున్గా అడుగుతాను, ఒక సినిమా అంటే ఒక టీం ఉంటేనే సినిమా అంటే ఆర్టిస్ట్లే టీం కాకుండా కూడా డైరెక్టర్స్ ఉంటారు, ప్రొడ్యూసర్స్ ఉంటారు అండ్ మ్యూజిక్ కంపోజర్స్ ఉంటారు, లిరిక్స్ రాయడానికి ఒకరు ఉంటారు. ఇలా ప్రతి ఒక్క టీమ్ ఆఫ్లైన్లో కూడా చాలామంది ఉంటేనే ఇప్పుడు స్క్రీన్ పైన ఉండే ఆర్టిస్ట్లే టీం కాదు. సో బ్యాక్ ఎండ్లో కూడా వర్క్ చేసే వాళ్ళందరూ కూడా టీం అంటారు. సో ఇవన్నీ ఆయనే ఒక వన్ మ్యాన్ ఆర్మీగా అన్నీ ఆయనే చూసుకుంటూ అసలు సినిమాని ఎలా తీశారు, మీరందరూ ఎలా కోఆపరేట్ చేశారు, అసలు సెట్లో ఎలా ఉండేది? ఆయన మాకు చెప్తారు, మేము ఆయనకి చెప్పడం కాదు, ఆయన మాకు మంచి కోఆపరేషన్. ఓకే, ఆయన బాగా కోఆపరేషన్. సో అన్న ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి రేపు ఏం చేయాలో ప్రిపేర్ అయ్యే వస్తారు. సో అంటే మాకేమి ఇబ్బంది ఉండదు. అన్న వచ్చి ఈ సీను మా పార్టీకి ఏంటంటే మేము యాక్టింగ్ జస్ట్ మీరు యాక్టింగ్గా చూసుకోవాలి, డైలాగ్స్ ఇచ్చి మీ డైలాగ్స్ మీ సీన్ ఇది అంతవరకేమో, మిగతా అన్న బ్యాక్ ఎండ్ అన్ననే చూసుకుంటాడు అనమాట. ఓకే, అన్నయ్య అంటూ బాగానే టీం అందరూ బాగానే మింగిల్ అయ్యారు, అర్థమవుతుంది. బట్ ఆయన ఫేస్ చూస్తే మాకు ఎలా అనిపిస్తుంది తెలుసు, ఆయన చాలా సిన్సియర్గా అసలు ఆయన నవ్వరు, ఎక్కడైతే మేము ఎప్పుడు చూసలేదు అంత స్మైలింగ్ అయితే ఫేస్. ఒకసారి టీజర్ లాంచ్లో ఒకసారి చూసాను, ఏదో ఒక చిన్న డైలాగ్తో స్మైలింగ్తో చెప్పారు అంతే. ఆయన చూస్తే మాకు అలా అనిపించదు సెట్లో మీరు అందరూ భయంతో అన్నయ్య దగ్గర వర్క్ చేశారని అనిపిస్తుంది. సీరియస్. హైదరాబాద్ వాళ్ళు ఉన్నారా? హైదరాబాద్ మాది. సుధీర్ హైదరాబాద్. హైదరాబాద్ గుడ్. రాజమండ్రియా? రాజమండ్రి నుంచి హైదరాబాద్ ఎలా సినిమా ఇండస్ట్రీకి? రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చావు సినిమా ఇండస్ట్రీలో, అంటే ఎలా అవకాశం వచ్చిందా నీకు? అంటే అవకాశం అంటే చాలా ప్రయత్నాలు చేశాను అనమాట. అంటే నాకు ఈ అవకాశం ఎలా వచ్చిందంటే ఒకసారి అన్న నేను ఇంటర్వ్యూ అడిగాను. నేను యాక్చువల్గా ఫస్ట్ నేను ఫిల్మ్ సెలబ్రిటీస్ని, పొలిటికల్ లీడర్స్ని ఇంటర్వ్యూస్ చేస్తూ ఉండేవాడిని. ఇంటర్వ్యూస్ చేస్తాను. ఒక స్టార్టప్ కొన్ని ఛానల్స్లో చేశాను అనమాట. ఇంకా తర్వాత అన్నను ఒక నిర్బంధం టైంలో ఇంటర్వ్యూ అడిగాను. అన్న మీ ఇంటర్వ్యూ కావాలి ఒకటి అని చెప్పేసి మెసేజ్ చేశాను. తర్వాత కాల్ కూడా చేసి మాట్లాడాను. నువ్వు చేసిన ఇంటర్వ్యూస్ ఎవరంటే లింక్స్ పంపించు అని చెప్పడం జరిగింది అన్న. సో అప్పుడు నేను లింక్స్ పంపించిన తర్వాత కాల్ చేసి, అరే నువ్వు యాంకరింగ్ కాదు యాక్టింగ్ బాగా చేస్తావు నువ్వు, నేను నీకు చెప్తా. ఈ మాట నేను టీజర్ లాంచ్ ఈవెంట్లో కూడా విన్నాను. అదే నిజం కదా. సో నేను నీకు చెప్తా అని చెప్పేసి వెయిట్ చేయి అని చెప్పేసి అన్న నాకు చెప్పారనమాట. సో అలాగే వెయిట్ చేశాను. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకి పిలిచారు, చేశాను. ఇప్పుడు ఆగస్ట్ 22 రిలీజ్ అవుతుంది. మా అందరు సినిమాలో బయట కాదు సినిమా బాగా యాక్టింగ్ చేసావా? సో కల్ట్ అంటే ఏంటి? అది చెప్పినా కదా అన్న, వన్ మ్యాన్ షో అంతే. అసలు ఎందుకలా? చూసిన అంటే దగ్గర నుంచి చూసిన కాబట్టి. ఓకే, సపోర్ట్ ఎలా ఉండేది స్క్రీన్ పైన? సపోర్ట్ చేస్తాడు బాగా. డైలాగ్స్ మీకు ఎలా అంటే అప్పటికప్పుడు రాయడం అనేది ఆయన గ్రేట్ థింగ్, ఆయనకంటే హ్యాబిట్ కాబట్టి ఆయనకు అప్పటికప్పుడు రాసి ఇచ్చేస్తారు. ఇన్ కేస్ మీరు లేట్ అవ్వడం కొన్ని టేక్స్ అయితే ఆబ్వియస్గా తీసుకుంటారు. సో ఎలా అప్పుడు టేక్స్కి పర్మిషన్ ఇచ్చే వల్ల వన్ షాట్లో ఇది అయిపోవాలి అనేది గట్టిగా కొత్త కాబట్టి ఆబ్వియస్గా స్ట్రిక్ట్గానే ఉండాలి. మేము కొత్త కాబట్టి మాకు వన్ టేక్లో అయిపోదు కదా, తడబడతాం కదా, భయపడతాం. సో అన్న కూడా ప్రిపేర్ అయ్యాడు. అంటే టైం ఇచ్చేవాడు ఇచ్చేవారు. అండ్ ఇంకోటి అంటే ముగ్గురు నెగటివిటీని బాగా చూస్ చేసుకున్నారా? అంటే మీకు నచ్చినట్ట లేకపోతే మీరు అలా మీ క్యారెక్టర్స్ నెగటివిటీ అన్నట్టు అలా విలన్ క్యారెక్టర్స్ చూస్ చేశారు? ఈ క్యారెక్టర్ నువ్వు సెట్ అవుతావు అంటే మీరు ఈ క్యారెక్టర్ నెగటివిటీ అంటే మరి దండుపాలెం బ్యాచ్ లాగా నార్మల్ మంచి నెగటివిటీ. ఓకే,
ఓకే, నచ్చిందా మీకు మీ క్యారెక్టర్స్? యా అసలు కాన్సెప్ట్ ఇప్పటి వరకు నేను చాలా మందిని అడిగాను, మీ టీం వాళ్ళని కూడా ఎవరు నాకు ఆన్సర్ చేయలేదు. మాకు తెలియదు కాబట్టి తెలియదు, చెప్పట్లేదు. గుర్తులేదు అసలు నిజంగా అండి ఇదైతే చాలా కామన్ ఆన్సర్. పరాక్రమం అనే సినిమాకి సంబంధించిన టీం నుంచి మాత్రమే వింటున్నాను. ఏదైనా కాన్సెప్ట్ అంటే మరీ చెప్పకుండా ఉండొచ్చు, ఓకే ఐ అగ్రీ, కానీ వీళ్ళేంటంటే ఎస్కేప్ అయిపోతున్నారు అనమాట. ఇందాక చెప్పాను నాకు కదా. తెలీదు, నాకు తెలీదు. కాదు ఇందాక చెప్పాం కదా. ఓకే, అట్లీస్ట్ మీరు ఇచ్చే ఆన్సర్ ఎలా ఉండాలి, ఒక సినిమా చూడండి అని చెప్పాలి, బట్ మీరు ఎలా అంటే మాకు తెలియదు. అంటే మీరు వచ్చినప్పుడు ఎలా అంటే ఆ రోజు మీ డైలాగ్ ఉంది, మీ వర్క్ చేసుకున్నారు, అగైన్ మళ్ళీ నెక్స్ట్ టైం మీ డైలాగ్ ఉన్న రోజు మీరు కమ్ బ్యాక్, అంతే. అంతేనా? మీరే చెప్పేసారు కదా ఏం తెలియదని, మరి మేమే చెప్పాలి. అవునా, మీరు చెప్తూనే ఉన్నారు, మీ ఫస్ట్ నుంచి మీ టీం వాళ్ళందరూ ఇదే చెప్తున్నారు అనమాట. ఓకే ఫైన్, విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు ఇంకా ఫ్యూచర్లో నిజంగా ఈ ఒక్క పరాక్రమం సినిమాతో స్టార్ట్ అయిన వాళ్ళు కూడా ఇంకా ముందు మంచి ఆఫర్స్ రావాలనుకుంటూ నేనైతే కోరుకుంటున్నా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. August 22nd యూ ఆర్ గోయింగ్ టు సీ యువర్ ఫేసెస్ ఆన్ ద స్క్రీన్ మాట. ఒక మంచి ఫేమ్ రావాలి అని ఇందాక నిఖిల్ ఎలా ఉన్నాడో, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. సో చూసారు కదా పరాక్రమం చిట్ చాట్, అంటే ఈ క్రికెట్ టీంకి సంబంధించిన విలన్ క్యారెక్టర్స్ చిట్ చాట్ ఇలా ఉంది. సో చూస్తూనే ఉండండి న్యూస్ 60.